భారతరత్న బహుభాషా కోవిదుడు, ముఖ్యంగా బ్రాహ్మణ ముద్దుబిడ్డ, దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం నుండి భారత ప్రధానమంత్రిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి, అపర చాణక్యుడు శ్రీ పివి నరసింహారావు గారి యొక్క 104వ జన్మదినోత్సవము ఈరోజు దేశమంతటా ఘనంగా జరుపుకుంటున్న సందర్భం ఇది. అందులో భాగంగా ఇందూరు నగరంలో బోర్గాంపి చౌరస్తాలో ఏర్పాటు చేసిన పివి నరసింహారావు గారి విగ్రహానికి బ్రాహ్మణ జాతి మొత్తం కూడా ఇందూరు బ్రాహ్మణ జాతి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఒకే ఒక విషయము, ఆనాడు భారతదేశము ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు పివి నరసింహారావు గారు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. మరి అటువంటి క్లిష్ట పరిస్థితి నుండి అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి మరి భారతదేశాన్ని ఆర్థిక పరంగా పటిష్టత జరిపిన వ్యక్తి మన పివి నరసింహారావు గారు. ముఖ్యంగా యువతను, భారతదేశం యొక్క యువతను దృష్టిలో పెట్టుకొని ఐటీ రంగాన్ని, మరి ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత పెరిగిపోతున్నప్పుడు మరి నిరుద్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఐటీ రంగాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి మన పివి నరసింహారావు గారు. వారి యొక్క దూరదృష్టి వల్లనే, భవిష్యత్తులోని దృష్టి వల్లనే ఈనాడు యువత ఐటీ రంగంలో అనేక ఉద్యోగాలను పొందగలుగుతూ ఉంది. అదేవిధంగా విద్యారంగంలో ఈరోజు చూస్తూ ఉన్నాం మనము. అనేక వివేకానంద విద్యాభవన్లు అనండి, ఇతరట్లా అనండి, అనేక విద్యా సంస్కరణలు, నవోదయ పాఠశాలలను ముఖ్యంగా ఆనాడు పివి నరసింహారావు గారు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఏర్పాటు జరిగినప్పుడు ముఖ్యంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నవోదయ పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచిత విద్యాబోధన చేసి సంస్కరణలు తీసుకొని వచ్చిన వ్యక్తి మన పివి నరసింహారావు గారు. అదేవిధంగా అతను బహుభాషావేత్త, 14 భాషల్లో అతను ప్రావీణ్యం సంపాదించి అనేకమైన 1000 పడగలను దీంట్లో హిందీలో అనువదించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో అతను ఒక్కటి కాదు, 2 కాదు, ఏ దాంట్లో చూసినా అనేక రంగాల్లో కూడా మనకు పివి నరసింహారావు గారి యొక్క దృక్పథం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈనాడు భారతదేశము ఈ రోజున ఉజ్వల దీంట్లో ప్రకాశిస్తుంది అంటే అది కేవలము ఆయన తెచ్చిన పివి నరసింహారావు గారు తెచ్చిన సంస్కరణల వల్లనే ఇవాళ భారతదేశానికి భారత్ వికసిత అనే దానికి మూలం జరిపింది మన పివి నరసింహారావు గారు. కనుక అతనికి ఈరోజు మనము 104వ జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. అందరూ కూడా జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, పివి నరసింహారావు గారు, భారతరత్న పివి నరసింహారావు గారు. మన బ్రాహ్మణ మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈరోజు పివి నరసింహారావు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అది మన ఇండియాది చాలా గొప్ప. ఎందుకంటే మన దగ్గరికి వెళ్ళి ఉన్నదంతా అప్పుడు బంగారం తాకట్టు పెట్టి ఉన్న పరిస్థితులలో పివి నరసింహారావు కష్టకాలంలో ప్రైమ్ మినిస్టర్ అయ్యి విదేశాల నుంచి ఉన్న బంగారం తాకట్టును విడిపించి ఇలా ఇండియాని ఈ స్టేజ్లో ఉంచిండంటే దానికి ఘనత పివి నరసింహారావు గారిదే. ఎవరు మర్చిపోరు. ఏ పార్టీలకు అతీతంగా అందరూ పివి నరసింహారావుని లైక్ చేస్తారు. ఇంకోటి ఆయన చేసిన సంస్కరణలే ఇలా మిగిలిన వచ్చిన మన్మోహన్ సింగ్ కానీ ఇప్పుడు మోడీ గారు కానీ ఎవరైనా కానీ ఆయన చేసిన సంస్కరణలే ఇప్పుడు ఇండియాలో నడుస్తున్నాయి. లైఫ్ లాంగ్ ఆయనను ఎప్పటికీ మరువం మనం ఉన్న రోజులు. ముఖ్యంగా
నేను గర్వపడుతున్నాను తెలంగాణ బిడ్డగా. ఆయన ఒక తెలంగాణ బిడ్డగా ఉండి మొత్తము దేశాన్ని ఒకటే తాటిగా నడిపించిండు. ఎందుకంటే ప్రాంతీయ విభేదాలు లేకుండా నడిపించిండు ఆయన. ముఖ్యంగా నాకు అంటే నా పర్సనల్గా నేను చెప్తున్నా ఏంటంటే, నేను ఒకసారి వ్యక్తిగతంగా పివి నరసింహారావు కలవలికి పోయిన ప్రైమ్ మినిస్టర్ దిగిపోయిన తర్వాత పోతే ఇట్లనే అంటుండు, ఏం సంజయ్ ఇది నిజామాబాద్ అనుకున్నావా, హైదరాబాద్ అనుకున్నావా, ఇది ఢిల్లీ లోపల బుక్కలు తినేస్తాయి ఇక్కడ, అందుకోసం స్వెటర్ అయినా కోట్ అయినా వేసుకోవాలని చెప్పి ఆ రోజు ఆయన అన్న నా మాటలో నేను లైఫ్ లాంగ్ జ్ఞాపకం ఉంచుకుంటూ, ఎందుకంటే నేను ఆయన గోటి కూడా వనికిరాను, అసంటోడు నా పేరు పెట్టి పిలిచిండి మాట్లాడిచ్చిండంటే నాకు అంతకన్నా ఇంకా గర్వంగా ఏముంటుంది చెప్పుకుంటూ. సో నేను ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ కానీ సంతోషంగా మేము ఫీల్ అవుతూ ఉంటాం ఇట్లాని. ఆయన సంస్కరణలు ఇంకా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి, దాన్ని ఎప్పటికీ అందరం కలిసి ఫాలో అవుదామని కోరుకుంటున్నాం. మన తెలంగాణ బ్రాహ్మణ ముద్దుబిడ్డ భారతరత్న మాజీ స్వర్గీయ ప్రధాని పివి నరసింహారావు గారి యొక్క 104వ జయంతిని పురస్కరించుకొని బోర్గాం చౌరస్తాలో గల ఈ విగ్రహానికి నివాళులర్పించడానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పివి మన టీవీ అంటే నిజంగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థని మన భారతదేశంలో ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు పివి గారు. అటువంటి పివి గారిని మన తెలంగాణనే కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచమంతా కూడా ఆయనని ఎప్పుడు కూడా బహుభాషా కోవిదుడు కాబట్టి వారు ఏవైతే సూచించారో వారి యొక్క అడుగు మార్గంలో మనం పయనించాలని తెలియజేస్తూ, ఈరోజు మేము ఇక్కడ ఈ విగ్రహాన్ని పెట్టుకున్నాము అంటే ముఖ్యంగా మన బాజిరెడ్డి గారు మరియు కవిత గారు మరియు ఈగ సంజీవరెడ్డి గారు అప్పుడు వారు తప్పకుండా ఇక్కడ మేము మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఇక్కడ పెట్టుకునే అవకాశం కల్పించారు. కాబట్టి మా పక్షాన వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం, వారికి ఎప్పటికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.